ఇంకా మేమైతే అరుణాచలానికైతే స్టార్ట్ అయిపోయాము. మనసులో ఓం అరుణాచలేశ్వర అని ధ్యానించుకుంటూ అయితే బయలుదేరేసాము. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని మనసులో అరుణాచలేశ్వరుని ధ్యానించుకుంటూ మేమైతే బయలుదేరేసాము. బెంగళూరు నుండి అరుణాచలానికి అయితే 5 hours అయితే జర్నీ ఉంటుంది. మేమైతే శివరాత్రికి అరుణాచలం వెళ్ళాలని ప్లానే లేదు. మేమైతే శివరాత్రి రోజున కోట్లింగాలకు వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. కానీ మనసులో ఎప్పటి నుండినో అరుణాచలం వెళ్ళాలి అని అనుకునే వాళ్ళం. మా రామ్ నేనైతే మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కానీ అరుణాచలానికి మాత్రం అరుణాచల శివ ఆజ్ఞ లేనిది అరుణాచలంలో ప్రవేశించలేము. పంచభూత లింగ క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జిల్లాలో అరుణాచలం ఉంది. అక్కడి వారైతే అరుణాచలాన్ని అన్నమలైగా పిలుస్తారు. అరుణాచలేశ్వర దర్శనానికి ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు అయితే వెళ్తుంటారు. ఆ శివయ్య అయితే మా మనసులోని కోరికనైతే విన్నట్టున్నాడు. అది శివరాత్రి రోజున మమ్మల్ని కరుణించి అయితే రప్పించుకున్నట్లే అనిపించింది. ఓం అరుణాచల శివ. మేము వెళ్తుంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం రైనీ సీజన్ లో కానీ లేకుంటే వింటర్ లో కానీ వచ్చామంటే చాలా గ్రీన్ గా సూపర్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో అంత నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మాతో పాటు మీరు కూడా అరుణాచలం వచ్చేసేయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. ఇంకా మేమైతే కార్ అయితే ఇక్కడైతే స్టాప్ చేసాము. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సూర్యాస్తమయం అయితే చాలా బాగుంది. ఒక కొండ పైన అయితే సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఇంకా మేము మార్నింగ్ బయలుదేరేటప్పుడు అయితే ఫుడ్ అయితే ఎక్కువ తినలేదు. ఇంకా అంత చేసుకోవడానికి బాక్సులు అంతా సర్దుకోవడానికి మేము రెడీ కావడానికి అంతా టైం సరిపోలేదు. ఇంకా బాక్సెస్ అయితే తీసుకొని వచ్చాము కదా, ఇంకా ఇక్కడైతే భోంచేద్దాం అని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇంకా ఇక్కడ పంట పొలాలు అయితే చాలా బాగున్నాయి. వరి మడి, కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి. చాలా మంచి ప్లేస్ అయితే మాకు దొరికింది. ఇంకా నేను మా రామ్ అయితే మార్నింగ్ అయితే కొద్దిగా అయితే టిఫిన్ అయితే తిన్నాం కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే తినలేదు. ఇంకా మేము అక్కడ బయలుదేరింది అయితే 3 ఏమో బయలుదేరాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 5:30 అలా అవుతాను టైం అయితే. చాలా ఆకలి అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి సపోటాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక బావి లాగా ఉంది, వాటర్ వస్తున్నాయి. చాలా మంచి ప్లేస్ అయితే దొరికింది. ఎంత బాగుందో చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. అంత మంచి ప్లేస్ అయితే దొరికింది.
మా రామ్ అయితే అక్కడ నుండి అయితే వాటర్ తీసుకొని వస్తున్నాం. ఆ బావికి ఆ సైడ్ అయితే వాటర్ అంతా ఉంది. అక్కడే కూర్చొని తిందాం అనుకున్నాం కానీ ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇంకా మా రామ్ అంటూ బ్రదర్ వాళ్ళు అయితే ఆ సైడ్ అయితే వెళ్ళారు కదా, ఇంకా వాళ్ళు అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మళ్ళీ మీరు అక్కడికి ఎందుకు వెళ్తారులే అని ఇంకా మేమైతే వచ్చే దారిలో అయితే ఇవి అట్టాకులు కూడా తీసుకొని వచ్చాము. ఇంకా ఈ అట్టాకులు మాకు ఎక్కడ దొరికాయంటే మేమైతే ప్లేట్స్ తీసుకొని రాలేదు, ఇంకా అంగలో తీసుకుందామని చెప్పి మా రామ్ అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడైతే ఆకులు ఈ ప్లేట్స్ అయితే పక్కనే ఇంకా ఒక చిన్న అంగడి అయితే ఉంది, ఆ అంగల్లో అయితే అమ్ముతున్నారు. ఇంకా సరే అని చెప్పి మేమంతా ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఆకుల్లో తింటే బాగుంటుందని ఇంకా ఆకులు అయితే తీసుకొచ్చాము. అది ఈ పంట పొలాల్లో అయితే ఇలా ఆకుల్లో పెట్టుకొని తింటా అంటే ఎంత బాగుందో, సూపర్ మంచి ప్లేస్ దొరికింది. ఇంకా మేమైతే 2 ఫ్యామిలీస్ వచ్చాం కదా, ఇంకా నేను ఫుడ్ తీసుకొచ్చాను, అమూల్య కూడా తీసుకొని వచ్చింది. ఇంకా మేమైతే ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఒకటి తీసుకొచ్చింది ఇక్కడ అయితే తినేసేసి ఇంకొకటి తీసుకొచ్చింది ఇంకా అరుణాచలంలో అయితే నైట్ తినొచ్చని అయితే అలా పెట్టుకునేసాము. ఇంకా నేనైతే లెమన్ రైస్, పెరుగన్నము, వైట్ రైస్, చట్నీలు అయితే 2 తీసుకెళ్లాను. ఇంకా ఇక్కడ చపాతీ అయితే అమూల్య అయితే తీసుకొని వచ్చింది, చట్నీ లేక బాగుంటుందని అయితే ఇంకా అందరికి పెట్టించింది. ఇంకా రైస్ అండ్ చట్నీలు ఇంకా పొడులు అలాంటివంతా ఇంకా ఏదో టమాటో చట్నీ అలాంటివంతా అమూల్య అయితే తీసుకొని వచ్చింది. ఇంకా ఇప్పటికైతే మేము తినేసాము. చాలా హ్యాపీ అనిపించింది. పంట పొలాల్లో చుట్టూ కొబ్బరి చెట్లు, సూర్యాస్తమయం అవుతుంటే ఆ సూర్యుని చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో అంత మంచి ప్లేస్ లో అయితే మేము భోజనం చేసాము. చాలా బాగుంది, అసలు మాటలో చెప్పలేము, అంత హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాము. ఇంకా మా రామ్ అయితే అక్కడ రోడ్లకు వెళ్ళారు కదా, మేమైతే ఫుడ్ తినేసి అక్కడ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకునే లోపు అయితే ఐస్ బండి అయితే వెళ్తా ఉంది. ఇంకా మా రామ్ అయితే ఐస్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఇక్కడ సపోటా చెట్టు అయితే ఉంది, కాయలు అయితే ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇంకా మేమైతే బయలుదేరదామని కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే అక్కడైతే వరి మడి దగ్గర అయితే అంత ఫొటోస్ అయితే తీసుకోలేదు. వీళ్ళైతే అమూల్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారంట. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, మాకైతే అక్కడ నుండి రావాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా ఫొటోస్ తీసుకుందామని అయితే వెళ్తున్నాను. ఇంకా మేము అక్కడ నుండి రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేసి ఇంకా ఇక్కడ కార్ దగ్గర అయితే బయలుదేరే ముందు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే భోజనం చేసుకొని బయలుదేరదామనే లోపే చీకటి అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. 5 hours జర్నీ అని చెప్పాను కదా, మేమైతే 3కి అయితే బయలుదేరాము. ఇక్కడికైతే 8కి వచ్చేసాము. ఇంకా మేమైతే రూమ్ అయితే బుక్ చేసుకోలేదు, ఇక్కడికైతే వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ శివరాత్రి రోజున కాబట్టి చాలా రష్ అయితే ఎక్కువ ఉంటుంది. రూమ్స్ కూడా దొరుకుతాయో దొరకో తెలియదు, చూడాలా. ఇంకా ఇక్కడైతే చాలా మంది అయితే నడుచుకుని వెళ్తున్నారు కదా, వాళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళంట. ఇంకా మేమైతే ఎంటర్ అవుతాను ఇట్లా మాకైతే ఆవులు అయితే ఎదురుగుండా వచ్చాయి, మంచి శకునమే అనిపించింది. ఇంకా మేమైతే కార్ అయితే ఒక సైడ్ లో అయితే స్టాప్ చేసుకుని రూమ్స్ కోసం అయితే వేరే వాళ్ళని అడుగుతా అంటే ఇంకా అక్కడే ఒక అతను అయితే రూమ్స్ చూపించడానికి బ్రోకర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇంకా మీకేమైనా రూమ్స్ కావాలని అడిగారు. అవును అనేసరికి ఇంకా నాతో రండి అని చెప్పి ఇంకా అతను అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ సంగీత రెసిడెన్సీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే 2 ప్లాట్లు ఉన్నాయి పక్క పక్కనే, ఒకటి రెడ్ కలర్ లో ఉంది, ఒకటి బ్లూ కలర్ లో ఉంది కదా. బ్లూ ఇంకా మేమైతే బ్లూ దాంట్లో అయితే తీసుకున్నాము, బ్లూ సంగీత రెసిడెన్సీలో అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఏసీ లేదు, నాన్ ఏసీనే 1500 అయితే చెప్పారు. ఇంకా మాకైతే కార్ పార్కింగ్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. ఇంకా కార్ పార్క్ చేసుకొని ఇంకా మేమైతే లగేజ్ తీసుకొని ఇంకా వాళ్ళకి ఒక రూమ్ మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే రూమ్ లోకి అయితే వస్తున్నాము. ఇంకా మేమైతే రూమ్స్ కోసం అయితే ఎక్కువ అయితే వెతకలేదు. ఇంకా మేము అక్కడికి వచ్చాము, ఆ బ్రోకర్ వాళ్ళు వచ్చి ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈ రోజు అయితే శివరాత్రి కదా, ఎక్కువ జనం అయితే ఉంటారు. రూమ్స్ అయితే దొరుకుతాయో దొరకో, లేకుంటే దొరికినా కూడా అవి బాగుండవు అనుకున్నాం. కానీ ఇక్కడ రూమ్ వచ్చే చూసేసరికి అయితే చాలా బాగా నచ్చింది, బాగుంది. 2 members కి అయితే బాగా సరిపోతుంది. బాత్రూమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. ఇంకా అమూల్య వాళ్ళు కూడా 3 members ఉన్నారు కాబట్టి ఈ రూమ్ లో అయితే బాగా సరిపోతాయి. ఇంకా మేమైతే స్నానాలు చేసుకొని ఇంకా ఫుడ్ అయితే తీసుకొని వచ్చాం కదా, ఇంకా అమూల్య తెచ్చింది అలానే ఉంది. ఇంకా ఫుడ్ అయితే కొద్దిగా తినేసి ఇంకా మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాలి. ఇంకా నేనైతే స్నానం అయితే చేసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే విండోస్ కి అయితే కర్టన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఈ లైటింగ్ అయితే బయట నుండి కనిపిస్తుందని ఇక్కడ వర్క్ చేసి అతనికి చెప్పేసరికి అతను వచ్చి అక్కడ టవల్ తీసుకొని వచ్చి అడ్డు పెట్టేసి అయితే వెళ్ళాడు. ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము. అమూల్య వాళ్ళ రూమ్ లో అయితే ఇంకా ఫుడ్ అయితే తినడానికి అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా కోసం అయితే. ఇంకా మేము అక్కడికి వెళ్ళాలి.
ఇంకా మేమైతే అందరూ ఫుడ్ అయితే కొద్దిగా తినేసి అయితే ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరుతున్నాము. గిరి ప్రదక్షిణకి అలా బయలుదేరామో లేదో మాకైతే ఆవులు అయితే ఎదురుగుండా వచ్చాయి. మేము అరుణాచలం ఎంటర్ అవుతానిట్లేనో ఆవులు వచ్చాయి. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తుంటేనో ఆవులు అయితే ఎదురుగా వచ్చాయి. ఇంకా అరుణాచల వీడియోలు అయితే కంటిన్యూషన్ వీడియోలు వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. మీకైతే చాలా బాగా నచ్చుతాయి.